హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ వంకాయ ఉల్లికారం రెసిపీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ కర్రీని వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని నెయ్యితో కలిపి తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అంటే తినని వాళ్ళు కూడా ఒకసారి ఈ కర్రీని టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంత బాగుంటుంది. వంకాయతో ఎన్నో కూరలు చేస్తూ ఉంటాం, కానీ ఈ ఉల్లికారం మసాలాతో చేస్తే ఈ వంకాయ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వంకాయ ఉల్లికారం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వంకాయ ఉల్లికారం చేయడం కోసం ఇక్కడ నేను 1/2 కిలో వరకు చిన్న సైజులో ఉండే ఇలాంటి వంకాయలను శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి. మనం చేసేది గుత్తి వంకాయ కూర కాబట్టి ఇలా చిన్న సైజు వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇవి మనకి ఎక్కువగా ఆంధ్ర సైడ్ దొరుకుతాయి. ఇన్ కేస్ మీకు అవైలబుల్గా లేకపోతే ఏ టైప్ వంకాయలైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న 1/2 కిలో వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే గుత్తిలా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోవాలి. దానివల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అదేవిధంగా వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. ఇలా 1/2 కిలో వంకాయల్ని గుత్తులా కట్ చేసి వాటర్లో వేసేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వంకాయల్లోకి స్టఫింగ్ కోసం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్లోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ పొట్టి తీసిన 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా కారపొడిని వేసుకోండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాను ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ కానీ కారం కానీ ఇంత తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫింగ్లా పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి మసాలాను పెట్టుకుని కాసేపు పక్కన ఉంచండి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. వంకాయలన్నీ మగ్గాలంటే ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ 4 నుంచి 5 ఎండుమిర్చి ముక్కలు వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత మసాలా స్టఫింగ్ చేసుకున్న గుత్తి వంకాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా అన్ని వంకాయల్ని తాలింపులో వేసేసాక వంకాయలు కాస్త రంగు మారి మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అలాగే ఇలా మూత పైన 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇలా నీళ్లు పోయడం వల్ల ఆవిరిపోకుండా కూర అడుగంటి మాడిపోకుండా వంకాయలన్నీ ఈవెన్గా మగ్గుతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా వంకాయలు రంగు మారి మగ్గిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి వంకాయలు 80% మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కూరను మొత్తం అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే మసాలా అనేది అడుగంటిపోకుండా ఉంటుంది, కూర మాడిపోకుండా ఉంటుంది. ఇలా వంకాయలు 80% మగ్గిపోయిన తర్వాత ముందుగా వంకాయల్లోకి స్టఫింగ్ పెట్టగా మిగిలిన ఉల్లికారం ఉంది కదా, దాన్ని మొత్తం వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకుని ఎక్సెస్గా ఉండిపోయిన మసాలా మొత్తం క్లియర్ అయిపోవడానికి ఈ విధంగా తొలిచి కూరలో వేసుకుని గుత్తులు విడిపోకుండా జాగ్రత్తగా కూరను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న కప్పు దాకా పల్చగా చేసిన చింతపండు రసాన్ని వేసుకుని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కూరని ఒకసారి కలుపుకోవాలి. ఇన్ కేస్ సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, కూర కాస్త దగ్గర పడింది. అదేవిధంగా వంకాయలు పూర్తిగా మగ్గిపోయి మెత్తగా అయిపోయాయి. ఇలా ఉడికితే కూర మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇలా తయారైన ఈ గుత్తి వంకాయ ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలో వేసి నెయ్యితో కలిపి తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ముద్దపప్పుతో కూడా ఈ కూరను కలుపుకుని తింటే మళ్ళీ ఈ రుచిని కానీ కూరని కానీ వదలలేరు. సో మరి చూసారు కదా ఈ గుత్తి వంకాయ ఉల్లికారం కూరని ఎంత సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.